ఓకే ఓకే ఉద్దేశం ఏంటంటే ఆ అమ్మాయికి ఆ డాక్టర్కి జస్టిస్ అనేది న్యాయం జరగాలి. దీనికి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అనేది జరగాలి. కల్ప్రిట్స్ ఎవరైనా సరే నేరం చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళని శిక్షించకుండా వదలకూడదు. ఆ అమ్మాయికి వాళ్ళకి న్యాయం జరగాలి అంటే సిబిఐ ఎంక్వైరీ చేసి ట్రాన్స్పరెంట్గా కల్ప్రిట్స్ని ముందు దోషులుగా నిర్ధారించి శిక్షించాలనేది మా మొదటి నిర్ణయం. అలాగే ఎక్కడైనా సరే డాక్టర్స్ అనేవాళ్ళు 24 అవర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. రాత్రి పగలు తేడా అనేది మాకు ఉండదు. అలాంటిది మాకు హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా కానీ సేఫ్టీ లేకపోతే ఒక డాక్టర్ ఎలా ప్రాణాలు కాపాడగలరు? సో డాక్టర్స్ లైఫ్ అనేది ప్రతి కంట్రీలో చాలా వాల్యుబుల్. ప్రతి సిటిజన్ లైఫ్ వాల్యుబులే. కానీ డాక్టర్ని కంపేర్ చేసుకుంటే ప్రాణాలు పోసే వ్యక్తి డాక్టర్ అనేవాళ్ళు. సో వాళ్ళ లైఫ్కి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్స్ కానీ అందరూ కలిసి ఎట్లా సేఫ్టీ ఇవ్వాలి, క్యాంపస్లోనే సేఫ్టీ లేకపోతే మేము వర్క్ అనేది చేయలేము అనేది ఒకటి. సో సేఫ్టీ మెజర్స్ అనేది ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్స్లో ప్రతి మెడికల్ కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేయాలి. లేడీస్ సేఫ్టీని ఖచ్చితంగా చూడాలి అనేది ఒకటి మా డిమాండు. అలాగే SOS SOP సిస్టమ్స్ అనేవి హాస్పిటల్స్లో ఇన్స్టాల్ చేస్తే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎవరైనా ఒక కష్టంలో ఉన్నప్పుడు దాన్ని యాక్టివేట్ చేయగానే ఒక గ్రూప్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది డాక్టర్స్కి వచ్చేలాగా మేనేజ్మెంట్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ముందు ఒక ట్రయల్ బేసిస్లో ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ చేసి త్రూ అవుట్ డాక్టర్ సేఫ్టీకి దాన్ని వాడాలి అనేది మేము కోరుకుంటున్నాము. అలాగే లా అండ్ ఆర్డర్ కూడా మా సేఫ్టీ కోసం అనేది కొంచెం ఆలోచించి ఎలా చేస్తే మనం డాక్టర్స్కి సేఫ్టీ ఇవ్వగలం అనేది కొన్ని ప్రోటోకాల్స్ అనేవి డిజైన్ చేసి మా అందరికీ కూడా సేఫ్టీ అనేది ఇవ్వాలని, సేఫ్ జోన్గా మా హాస్పిటల్స్ని తీర్చిదిద్దాలనేది మేము కోరుకుంటున్నాము. ఫస్ట్ షీ ఈజ్ అ లేడీ. సో ఎవరికైనా ఇది అందరికీ రెసిప్రికేట్ అవుతుంది. న్యాయం అనేది తనకు తప్పకుండా జరగాలి. అందరు ఆడవాళ్ళకి కూడా న్యాయం జరగాలి సార్. అంటే యాక్షన్ అయితే కరెక్ట్గా తీసుకోవాలి. జస్టిస్ షుడ్ నాట్ బి డిలేడ్ అండ్ వన్స్ ఇట్ ఇస్ డిలేడ్ ఇట్ ఇస్ డినైడ్ అనే అర్థమవుతుంది. సో తొందరగా యాక్షన్ తీసుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం. తల్లులను చూడండి, కుటుంబ వ్యక్తులను చూడండి, అప్పుడు ఏ చెడు జరగదు. మేము ఒక్కరమే కాదు, ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే విధంగా చూడటం నేర్చుకోవాలి. కలకట్టాలో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఈరోజు ఒంగోలులో కండోలెన్సెస్ ర్యాలీ, ప్రొటెస్ట్ ర్యాలీ ఒకటి చేస్తున్నామండి. దాన్ని నిరసనగా ఈరోజు ఒంగోలు IMA వారి తరఫున ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రకాశం బ్రాంచ్ తరఫున చేస్తున్నాము. అట్లానే ఈ ఇన్సిడెంట్స్ను ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాష్ట్ర చాప్టర్ తరఫున కూడా మేము ఖండిస్తున్నాము. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కలకటాలో ఒక మెడికల్ స్టూడెంట్కి జరిగిన ఘోరమైన అన్యాయానికి నిరసనగా ఈవేళ ఒంగోలు IMA ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ దీంతో పాటుగా ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కలెక్టరేట్ వరకు కూడాను ఒక ప్రొటెస్ట్ ర్యాలీ లాగా ఒంగోలులో ఉన్న ప్రతి డాక్టరు అలాగే మెడికల్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కలిసి పోవడం జరుగుతుంది. ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండటానికే ఈ నిరసన కార్యక్రమాన్ని ముఖ్యంగా తెలియజేస్తూ, ఇలాంటి ఘటనలు జరిగాయంటే ఒక డాక్టర్కి దట్టు మెడికల్ కాలేజీలోనే ఇలాంటివి జరిగాయంటే మామూలు పబ్లిక్ ఎలా జరుగుతుందో మీరు ఆలోచించాలని ఒకసారి ముఖ్యంగా చెప్తూ, ముఖ్యంగా మీరందరూ గుర్తించవలసింది ఏంటంటే ప్రపంచం మొత్తం మొన్న భయపడ్డ కోవిడ్ ఇన్సిడెంట్లో కూడాను డాక్టర్స్, ముఖ్యంగా ఇండియన్ డాక్టర్స్ యొక్క ప్రతిభ మీకు అందరికీ తెలిసిందే. అటువంటి డాక్టర్ కావాలి అంటే మెడికల్ కాలేజీలో విద్యార్థినులకు వాళ్ళు చక్కటి వైద్యం నేర్చుకోవాలి, ఎటువంటి భయాందోళన లేకుండా చేయాలని ముఖ్యంగా చెబుతూ, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఇండియాలో మంచి యాక్ట్ రావాలని, అంటే మెడికల్ కాలేజెస్ ధ్వంసం కాకుండా అలాగే హాస్పిటల్స్ ధ్వంసం కాకుండా మంచి యాక్ట్ రావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.